ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. తనకు మంత్రి పదవి ఇస్తారనేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. జనవరి 4న విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు అంటోన్న పల్లా శ్రీనివాస్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. 2024 సంవత్సరం కూటమికి స్వీట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. అలాగే రేపటి నుంచి కూడా నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏదైతే మనం కాంక్షిస్తున్నామో ఆ కాంక్షలన్నీ కూడా నెరవేరేటట్టుగా నూతన సంవత్సరం ఉంటుందని ఆశిస్తూ మరొకమారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, 2024 సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరం ఎలా గుర్తుపెట్టుకుంటారు? నిజంగా 2024ని మనం గుర్తించుకోవాల్సినటువంటి సంవత్సరం అండి. ఇది ఒక దుర్మార్గపు పాలనని అంతమొందిస్తూ ప్రజాపాలనని వచ్చే విధంగా తీర్పిచ్చినటువంటి ప్రజలు కనుక ఆ సంవత్సరాన్ని ప్రజల యొక్క విజయంగా, ప్రజా విజయంగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక జీవితంలో 2024 ఖచ్చితంగా మాకు గుర్తుండేటువంటి సంవత్సరం అని చెప్పి తెలియజేస్తూ ఈ సంవత్సరాన్ని మేము గుడ్ బై చెప్తూ మరి 2025ని స్వాగతం పలుకుతున్నాను. సార్, ఈ 2020 సంవత్సరంలో మీకు మంత్రి పదవి వస్తుందో ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఏమంటారు దీని మీద? ప్రచారం కాదు, ఇవాళ ఒకటి ప్రచారమేనండి. అందులో వాస్తవం అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు కేవలం ప్రచారం. ఇప్పుడు నేను ఉన్నటువంటిది కూడా చాలా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నా. అంటే నాకు ఇచ్చినటువంటి పొజిషన్ ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సుమారు ఈరోజు మా మెంబర్షిప్ కూడా ఈ రోజుకి 90 లక్షల మంది చేరింది. 90 లక్షల మంది ఉన్నారు. సో ఒక గురుతర బాధ్యత నా పైన ఉంది. ఒక బాధ్యత కలిగినటువంటి పదవి నాకు ఇచ్చారు. ఇది చెప్పాలంటే మంత్రి పదవి కంటే పెద్ద పదవి అనే సంగతి మీకు మీ ద్వారా ప్రజానికని కూడా తెలియజేస్తున్నాను. కనుక అంటే బాధ్యత కలిగినటువంటి పదవిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు పర్యటన ఉన్నాయా సార్? నూతన సంవత్సరం పర్యటన ఉందండి. 4వ తారీఖున నేవీ డేకి వస్తారని మా దగ్గర ఉన్నటువంటి టెంటేటివ్ స్కెడ్యూల్ ఉంది. అలాగే 8వ తారీఖుని ఏయూ గ్రౌండ్స్లో గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా ప్రోగ్రామ్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాండి. సార్, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతున్నా ఇంకా సూపర్ 6 పథకాలు ఏవో అమలు కావట్లేదని వైసీపీ నేతల ఆరోపణ ఏమంటారు? సూపర్ ఆరోపణలు చేయడంలో ప్రతిపక్షం చేసుకోవచ్చండి. అది ఎప్పుడు కూడా ప్రతిపక్ష ఒక పాత్ర కూడా అదే. అయితే మేము ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. మేము వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన వెంటనే అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానన్నారు. మొదటి రోజే పెంచి ఏరియాస్ ఉంటే ఏరియాస్ కూడా ఇచ్చి అలాగే 1వ తారీఖున అందించినటువంటి సందర్భం మీరు గుర్తుంచుకోవాలి. అది మొదటి. ఇదే పెన్షన్ని చెప్పాలంటే గత ప్రభుత్వం ఎవరైతే మనకి కామెంట్స్ పాస్ చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి సమాధానం. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 250 పెంచుకుంటూ వెళ్ళారు. రెండవది బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పాం. సూపర్ తెచ్చాం, అది ఆల్రెడీ ప్రవేశపెట్టాం. ఇది కాకుండా సిలిండర్స్, ఉచిత సిలిండర్స్ ఇస్తామని చెప్పాం. ఒకటి ఆల్రెడీ రన్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అలాగే రేపు ఉగాది నుంచి ఫ్రీ బస్సు కూడా చేస్తాం. అయితే ఈరోజు ప్రభుత్వం సెటిల్ అవ్వడానికే 5-6 నెలలు పడుతుంది. ఇప్పుడు సెటిల్ అయ్యాం కనుక వచ్చే సంవత్సరం నుంచి పథకాలను కూడా అమలు చేయడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఆ క్రెడిబిలిటీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి సంపద సృష్టించేటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, కూటమి పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉంది? కూటమిల మధ్యన సమన్వయం బాగానే ఉంది. చిన్న పొరపొచ్చులు ఉండొచ్చు కానీ బై అండ్ లార్జ్ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేసుకోవాలి కనుక ఉమ్మడిగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని అందరూ గమనించారు. కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండానే ముందుకెళ్తున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.